బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని చార్మినార్ పరిధిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చార్మినార్కు సమీపంలోని గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని హుటాహుటిన ఉస్మానియా, యశోద, DRDO, అపోలో ఆసుపత్రులకు తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. अल्लाह हिफाजत करे, अल्लाह हिफाजत। पीछे से नहीं आ सकते। अल्लाह हिफाजत करे, अल्लाह हिफाजत। पीछे से नहीं आ सकते। अल्लाह हिफाजत करे, अल्लाह हिफाजत। पीछे से नहीं आ सकते। अल्लाह हिफाजत करे। డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో గాయపడిన వారిని బట్టి విక్రమార్క, మంత్రులు పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. ఉస్మానియా మార్చురీలో మృతదేహాలకు శవ పంచనామా జరుగుతున్న నేపథ్యంలో పోస్టుమార్టం త్వరితగతిన నిర్వహించాలని మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సిపి సివి ఆనందులు మార్చురీ విభాగం లోపలికి నేరుగా వెళ్లి ఫోరెన్సిక్ వైద్యులతో సంప్రదింపులు జరిపారు. అదేవిధంగా పోస్టుమార్టం పూర్తయిన అనంతరం మృతదేహాలను వారి నివాస గృహాలైన అమీర్పేట, షాలిబండ, అత్తాపూర్ నివాసాలకు తరలించేందుకు 10 ఉచిత అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క వాహనంలో 2 మృతదేహాలను తరలించేందుకు మార్చురీ వద్ద వాహనాలను సిద్ధంగా ఉంచారు. अल्लाह हिफाजत करे, अल्लाह हिफाजत। पीछे से नहीं आ सकते। अल्लाह हिफाजत करे, अल्लाह हिफाजत। पीछे से नहीं आ सकते। अल्लाह हिफाजत करे, अल्लाह हिफाजत। पीछे से नहीं आ सकते। अल्लाह हिफाजत करे, अल्लाह हिफाजत। पीछे से नहीं आ सकते। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద వివరాలను సీఎం రేవంత్ ఖర్గేకు వివరించారు. మంత్రులు ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఖర్గేకు వివరించారు. రేవంత్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చూస్తున్నాం తీవ్ర విషాద ఘటన జరిగింది. మొత్తంగా ఇంతమంది మృత్యువాత పడటం, అందులో చిన్నారులు ఉండటం కూడా అందరినీ కలిచివేస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎంతసేపట్లో శవ పంచనామా పూర్తయ్యే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? వంశీ, హైదరాబాద్లో అతిపెద్ద అగ్ని ప్రమాదం సంభవించుకుంది. దాదాపు 17 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 8 మంది పిల్లలు ఈ ప్రమాదంలో మరణించడంతో ఒకసారి విషాదాలు అలుముకున్నాయి. హైదరాబాద్ అనేక రకాల ఫైర్ యాక్సిడెంట్ మనం చూసాం, కానీ ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 17 మంది మృత్యువాత పడడం అత్యంత ఇబ్బందికరంగా మారింది. హైదరాబాద్ నగరంలో చార్మినార్ సంబంధించి మనం చూస్తున్నాం. చార్మినార్ పక్కన ఉన్నటువంటి గుల్జార్ హౌస్, చార్మినార్కు దాదాపుగా 100 మీటర్ల దూరంలోనే ఈ గుల్జార్ హౌస్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఈరోజు ఉదయం 6:10 సమయంలో ఈ వీరికి సంబంధించి ఏదైతే ప్రహ్లాద్ మోడీ ఏదైతే కుటుంబ సభ్యులు ఇక్కడ నివసిస్తున్నారో వారి కుటుంబం అంతా కూడా ఇక్కడ ఈ మెయిన్ షాప్కు ముందుకు సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున కూడా ఒక ఏసీ కంప్రెసర్ బ్లాస్ట్ అయ్యి అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పంటారు. పక్కన నుండి షార్ట్ సర్క్యూట్ స్ప్రెడ్ అయ్యి దాంతో లోపల పడుకున్న వారంతా కూడా ఉదయం 6:10 సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కూడా పొగలు అల్లుకోవడంతో కూడా వారంతా కూడా బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఈ మొత్తం లోపల ఉన్నటువంటి బిల్డింగ్కి ఇది మెయిన్ యాక్సెస్ ఉంది. ఇది ఒక షాప్స్, మరోవైపు ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మరో
వైపు దాదాపు 2 అంతస్తుల భవనం ఉంటుంది. అందులో వారంతా కూడా నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ వేసవి సెలవులు కావడంతో కూడా రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రహ్లాద్ మోడీకి సంబంధించిన కుటుంబ సభ్యులు పలువురు రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో వారంతా కూడా వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి అత్తాపూర్ను కాదని వేసవి సెలవులు కావడంతో కూడా ఈ షాప్స్ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఇక్కడ వాళ్ళంతా కూడా జాలీగా స్పెండ్ చేసి ఇందులోనే రాత్రి నిద్రపోయినట్టుగా తెలుస్తుంది. దాంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్న వాళ్ళంతా కూడా మృత్యువాత పడ్డారు. దాదాపుగా 17 మంది చనిపోయారు. దీంతో చాలామంది ఉదయం 6 గంటల 10 నిమిషాల సమయంలోనే ఈ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఫైర్ ఫైటర్స్ రంగంలో దిగి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. దీంతో కూడా ఎక్కడ కూడా వారికి పెద్ద ఎత్తున కూడా స్మోక్ లోపల ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున అలుముకోవడంతో వాళ్ళంతా కూడా ఊపిరి తీసుకోలేని పరిస్థితుల్లో అంతా కూడా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డ వారిని వెంటనే ఇక్కడ నుంచి తరలించినప్పుడు కూడా ఎవరు కూడా దీనికి సంబంధించిన విషయంలో బయటపడే ఛాన్స్ లేకుండా పోయింది. వెంటనే రంగంలోకి వచ్చినటువంటి మిగతా వారందరూ కూడా వారికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడికక్కడ కూడా వారందరినీ కూడా కాపాడడం కోసం ఇటు అపోలో హాస్పిటల్, అదేవిధంగా కంచన్బాగు, ఇటు యశోద మలక్పేట, మరోవైపు ఉస్మానియా హాస్పిటల్కు వివిధ ఆసుపత్రులు వాళ్ళందరినీ కూడా తరలించినప్పుడు కూడా ఎవరిని కూడా కాపాడుకోలేకపోయారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా పొగలు అల్లుకొని చాలామంది లోపట్లోనే వాళ్ళంతా కూడా చనిపోవడం జరిగింది. దీంతో ఈ సంవత్సరం హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు కూడా ఇది అతిపెద్ద అగ్ని ప్రమాదంగా భావిస్తున్నారు. లోపల ఇప్పటికే సిలిండర్స్తో పాటు చాలా మంది కూడా బయటికి పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. ఇప్పటికే నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇటు మరోవైపు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ఒకవైపు వెంకట్తో పాటు మిగతా వారందరూ ఇక్కడ వచ్చి పరిశీలించారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడికి వచ్చి పరిశీలించిపోయారు. మొత్తానికి లోపల జరుగుతున్న విషయం సంబంధించి పూర్తి స్థాయిగా అన్ని రకాల విషయాలను కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికైనా నగర వ్యాప్తంగా కూడా ఇది పెద్ద గతంలో మనకు బోయిగూడలో టెంపర్ జరిగినటువంటి అగ్ని ప్రమాదాలు దాదాపు 11 మంది అప్పుడు ఉన్నటువంటి పనిచేస్తున్న వారు బయటికి రాలేక అగ్నికిలలో చిక్కుకొని మరణించినటువంటి పరిస్థితి మనం గమనించాం. ఈ రోజు కూడా ఈ ప్రమాదంలో దాదాపు 17 మంది వాళ్ళంతా కూడా చనిపోయారు. వాళ్ళందరూ కూడా వివిధ ఆసుపత్రులు చనిపోవడంతో కూడా అందరూ తీసుకొచ్చి ఒకవైపు ఉస్మానియా ఆసుపత్రిలో వారికి శవ పంచనామా పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు ఆయా వాళ్ళు మొత్తం వారి శవాలను కూడా వారికి అప్పగించడం జరిగింది. దీంతో కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చినటువంటి వైపు అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ పరిశీలించి వెళ్లారు. పాత బస్తీలో ఒకవైపు అనేక పురాతన భవనాలు ఉన్నాయి. 100 సంవత్సరాలుగా ఇక్కడ వారంతా నివాసం ఉంటూ వారి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నటువంటి కృష్ణా పేరల్స్ దాదాపుగా 1906 నుంచి కూడా ఈ షాపును వాళ్ళు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. 100 సంవత్సరాలుగా రాజస్థాన్తో పాటు యూపీతో పాటు అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మార్వాడీలు కావచ్చు, మిగతా వ్యాపారస్తులతో కూడా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తుంటున్నారు. హైదరాబాద్ అంటేనే ముత్యాల నగరంగా గతంలో పేరు. అలాంటి ముత్యాల కోసం ఇక్కడ అనేక రకాల షాప్స్ అన్ని కూడా ఇక్కడ ఆధారపడి ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున కూడా మనం చూస్తున్నాం చాలా మంది ఇక్కడికి వచ్చి జరుగుతున్నటువంటి పరిస్థితిని ఆరా చేస్తున్నారు. హైదరాబాద్ పాత నగరంతో పరిచయం ఉన్నటువంటి మనతో బీసీ కమిషన్ చైర్మన్ గారు నిరంజన్ గారు తెలుసుకుందాం. సార్, హైదరాబాద్ నగరం అనేక రకాల పాత పురాణ పట్టణాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఫైర్ నామ్ సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు ఈరోజు ప్రమాదం జరిగింది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చేయగలరు? అంటే మనకు తెలిసిన దాని ప్రకారం ఉదయం అనేది ఈ సంఘటన జరిగింది. లోపటికి ఇక్కడ అందులో ఉండేవారు కూడా పైకి వెళ్ళటానికి అనేది ఒక నేరో స్టెప్స్ అనేది, అంటే ఇవాళ రేపు అనేది ప్లేస్ సేవ్ చేయటానికి అనేది ఇనుప దాంతో అనేది నేరో స్టెప్స్ అనేది ఆ విధంగా ఉన్నాయి. ఫైర్ సిబ్బంది కానీ పోలీస్ కానీ పైకి వెళ్ళటానికి కూడా ఆ ఇబ్బంది ఏర్పడిందన్న మాట కూడా చెప్పడం జరిగింది. సో నేను కోరేది ఏంటంటే ఇప్పటికైనా ఫైర్ డిపార్ట్మెంట్ గారు, ఫోరెస్ట్ డిపార్ట్మెంట్ వారు దీనిపై ఎక్కడనైతే ఇట్లా నేరో స్టెప్స్ ఉన్నటువంటివి సందర్భాలు ఉన్నావో వాటిపై చర్య తీసుకోవాలని మేము కోరుతాం. చాలా మంది ఇక్కడ వ్యాపారస్తులు కావచ్చు దాన్నే నివాస భవనంగా, దాన్నే గోడౌన్గా, దాన్నే షాప్గా వాడుకుంటున్నారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఎలాంటి ప్రికాషన్స్ చూపిస్తారు? దానికి అవకాశం ఇవ్వద్దు. ఏ షాప్స్ ఉన్నావో ఇక్కడ షాప్స్ చేసుకుంటూ అక్కడనే పైననే వాళ్ళు నగలను చెక్కే పని కూడా చేస్తానికి లేబర్ను పెట్టుకోవటం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏంటంటే నగలను అనేది తయారు చేసేటప్పుడు వాళ్ళు కొద్దిగా ఆ నిప్పును వెలిగించడం జరుగుతుంది. కొలిమిలి చిన్న చిన్న కొలిమిలు ఉంటాయి, వాటిని వెలిగించడం జరుగుతుంది. అటువంటి వాటికి పర్మిషన్స్ ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వద్దు. పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా ఈ ఏరియాలో మొత్తం ఎక్కడెక్కడనైతే ఇటువంటి షాపులు నాట్ ఓన్లీ ఇన్ ఓల్డ్ సిటీ, ఇక్కడ గుల్జార్ హౌస్, అక్కడ సాళ్లిబండ ప్రాంతంలో ఉన్నాయి, ఇక్కడ కింద ప్రాంతంలో నగరంలో కూడా అనేక చోట్ల ఉన్నవి. ఎక్కడున్నా కానీ ఇటువంటివి అనేది షాపులు ఉన్న చోటనే నగలు తయారు చేయడానికి అవకాశం అనేది ఇవ్వద్దు. తర్వాత ఈ నేరోగా అనేది స్టెప్స్ ఏర్పాటు చేయటం వలన ఏదైనా అనుకోని సంఘటన జరిగితే హెల్ప్ చేయడానికి ఎవరు రీచ్ అయ్యే పరిస్థితి ఉండదు. వాళ్ళు కూడా కిందికి దిగి రాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నమాట చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇందులో మహిళలు చనిపోవటం జరిగింది,
వృద్ధులు చనిపోయటం జరిగింది, పిల్లలు కూడా చనిపోయటం జరిగింది. ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన. ప్రభుత్వం కూడా వీరిని అన్ని విధాలా ఆదుకోవాలి. భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడే మేము నివృత్తి చేస్తామన్న మాట చెప్తున్నాం. నాకు తెలిసినంత వరకు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ కిందనో రాణిగంజ్ దగ్గర కూడా ఇటువంటి సంఘటన జరిగింది. అప్పుడులే అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పటం జరిగింది, కానీ మళ్ళీ తర్వాత అది మర్చిపోవటం జరుగుతుంది. ఇప్పటికైనా దయచేసి ప్రాణాలతో చెలగాటం వద్దు. థ్యాంక్ యూ. చూస్తున్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా నగర వ్యాప్తంగా ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ అంతా కూడా పూర్తి కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక షాప్స్కు సంబంధించి లోపల గోడౌన్స్ కావచ్చు అన్ని కలిపి ఒకే దగ్గర నిర్వహించేటువంటి వాటి విషయంలో కఠినంగా వివరించి నిబంధనలు పాటించే విధంగా చూడాలని చెప్పేసి కూడా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలియజేస్తున్నారు. మొత్తానికైతే హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల కూడా పాత బస్తీ అంటే ఒకవైపు చిన్న చిన్న గల్లీలు సందులు ఉంటాయి. ఒకే ఇల్లుకు బయటికి లోపలికి ఒకటే యాక్సెస్ ఉండడంతో కూడా ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళతో బయటికి రాలేని పరిస్థితులు లోపల చిక్కిపోతుంది. ఈ రోజు కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత గోడలు బద్దలు కొట్టి గోడలకు కన్నాలు వేసి ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళి వారిని రక్షించడం కోసం ప్రయత్నం చేస్తారు. లోపలికి కనుక ఇమీడియట్గా వెళ్ళే అవకాశం ఉంటే వారిని తొందరగా రక్షించి బయటకు తీసుకొచ్చేవారనే ఒక చర్చ అయితే ఇక్కడ కొనసాగుతుంది. మొత్తానికైతే చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో ఇటు అనేక రకాల జ్యువెలరీ షాప్స్ కావచ్చు, ఇటు గాజుల షాపులు కావచ్చు, వివిధ రకాల మెటల్ వర్క్స్ చేసేటువంటి షాప్స్ అని కూడా ముందు షాపు బ్యాక్ సైడ్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి షాపుల విషయంలో కొంత పోలీసులు మరింత ఫైర్ నిబంధనలు పాటించే విధంగా ఫైర్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి నగరవాసులు సూచిస్తున్నారు. దీంతో అనేక చిన్న నిప్పురవాలు లేగినా కూడా భారీ అగ్ని ప్రమాదాలు సంభవించి జనాలు మరణించడానికి కారణమవుతున్న వాటి విషయంలో కొంత నిబంధనలు పాటే విధంగా చూడాలని చెప్పి సూచిస్తారు. మనం చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు కూడా వేల మంది టూరిస్టులు వచ్చేటువంటి ఈ చార్మినార్ పరిసర ప్రాంతాలను కూడా ఈరోజు పూర్తిగా బోసిపోయి ఉన్నాయి. మొత్తానికైతే ప్రతిరోజు ఈ ప్రాంతం అంతా కూడా జనంతో టూరిస్టులతోటి వ్యాపారాలతో కిటకిటలు ఆడుతూ ఉంటుంది. దీంతో ఈరోజు ఉదయం ఘటన జరిగిన తర్వాత వైపు వచ్చేటువంటి అన్ని దారుల్ని పూర్తిగా మూసివేసి కేవలం పోలీసులు వచ్చేటువంటి ఫైర్ ఫైటర్స్ మాత్రమే ఇక్కడ యాక్సెస్ ఇస్తున్నారు. మరోవైపు జరిగినటువంటి ఘటన పైన పోలీసులు కూడా పూర్తి స్థాయిగా దర్యాప్తు చేస్తున్నారు. లోపల కొంత వారికి ఈ షాప్స్ సంబంధించిన కొంత వర్క్ షాప్స్ ఉన్నట్టుగా కూడా వాళ్ళు గుర్తించడం తెలుస్తుంది. లోపల 7-8 సిలిండర్లు ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ఆ సిలిండర్లను కూడా పోలీసులు సీజ్ చేసి తీసుకెళ్లిపోయారు. మరోవైపు 17 మంది మరణించిన తర్వాత అందులో 8 మంది చిన్నారులే ఉన్నారు. ఇందులో ప్రహ్లాద్ మోడీకి సంబంధించిన కుటుంబ సభ్యులు రాజస్థాన్ నుంచి పలువురు ఇక్కడికి వేసవి సెలవుల కారణంగా వారు చూడడం కోసం ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వారు కూడా ఈ రోజు అత్తాపూర్లో ఉండే తమ నివాసాన్ని కాదని ఇక్కడికి వచ్చి ఈ కుటుంబ సభ్యులతో జాలీగా ఎంజాయ్ చేస్తూ చార్మినార్ పరిసర ప్రాంతాలను వీక్షించిన తర్వాత రాత్రి ఇక్కడే వాళ్ళంతా కూడా రెస్ట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ సమయంతోనే ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో వారంతా కూడా ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మొత్తానికైతే నగర వ్యాప్తంగా రీసెంట్గానే ఒకవైపు బేగం బజార్ పరిసర ప్రాంతాలు కూడా మొన్న రీసెంట్గా ఒక ప్రమాదం జరిగిన సందర్భంగా పోలీసులు వారు పెద్ద ఎత్తున కూడా రంగంలో దిగి వారిని కాపాడడం జరిగింది. వాళ్ళు రిస్క్ చేసి బయటకు తీసుకొచ్చారు. దీంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి పలువురు ప్రాణాపాయ నుంచి బయటపడ్డారు. మొత్తానికైతే నగరంలో జరిగిన వరుస సంఘటనకు సంబంధించి పోలీసు శాఖ ఇప్పటికైనా సరే ప్రతి షాప్కు సీసీ కెమెరాలు కావచ్చు ఇతర నామ్స్ ఏ విధంగా చెక్ చేసి పర్మిషన్లు ఇస్తారు. ఇక నుంచి ఫైర్ నిబంధనలు కఠినంగా సంబంధించి పరిశీలించిన తర్వాతనే ఈ షాప్స్ సంబంధించి పూర్తిగా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా అందరూ కోరుతున్నారు. ఈ రోజు మరోవైపు దీనికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకవైపు ఇప్పటికే చూస్తున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి ఆయన వచ్చి ఫైర్ నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం కఠినంగా పాటించాలి. అదేవిధంగా ఏ విధంగా జిహెచ్ఎంసీ ట్యాక్స్ కావచ్చు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తారో అదేవిధంగా వీటిని చెక్ చేసిన తర్వాతనే పూర్తిగా వాటికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కిషన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. మరోవైపు మరికాసేపటి ఇక్కడికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒకటి సంఘటన స్థలానికి వచ్చి పరిశీలిస్తారని తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఒకవైపు రేవంత్ రెడ్డి ఈరోజు బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. వారికి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిగా సహకారంగా అందిస్తారని చెప్పారు. మరోవైపు ఏఐసీసీ సంబంధించిన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒకవైపు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి విషయాన్ని ఆరా తీశారు. మరోవైపు ఏఐసీసీ సీనియర్ నాయకులు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఉన్నటువంటి రాహుల్ గాంధీతో పాటు అందరూ కూడా దీన్ని విషయం అడిగినట్టుగా తెలుస్తున్నది. వంశీ, థ్యాంక్ యూ స్వామి.